ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గత ప్రభుత్వ హయాంలో వైసీపీ నేతల చేతిలో హత్యకు గురైన టీడీపీ నేత తోట చంద్రయ్య కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలిచింది. చంద్రయ్య కుమారుడు వీరాంజనేయులకు శాశ్వత ఉద్యోగం కల్పించేలా కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. చంద్రయ్య కుమారుడు వీరాంజనేయులకు ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని కేబినెట్ సమావేశంలో సీఎం చంద్రబాబు ప్రతిపాదించగా మంత్రులు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. తోట చంద్రయ్య పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలం గుండ్లపాడుకు చెందిన టీడీపీ కార్యకర్త. గత ప్రభుత్వ హయాంలో వెల్దుర్తి మండలం ఎంపీపీగా ఉన్న చింతా శివరామయ్య, అతని కుమారుడు ఆదినారాయణలు 2022 జనవరి 31న చంద్రయ్యను దారుణంగా నడిరోడ్డుపై హత్య చేశారు. చంద్రయ్య బైక్ పై వెళ్తుండగా అడ్డగించి రోడ్డుపై గొంతు కోసి చంపేశారు. చంపే ముందు జై జగన్ అని అంటే వదిలేస్తామని చెప్పినా చంద్రయ్య వినిపించుకోలేదు. ఆఖరికి జై టీడీపీ, జై చంద్రబాబు అంటూనే ప్రాణాలు కోల్పోయారు. అప్పట్లో ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. చంద్రయ్య హత్య సమాచారం తెలుసుకున్న చంద్రబాబు గుండ్లపాడుకు వెళ్లారు. చంద్రయ్య కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. శ్మశాన వాటిక వరకు చంద్రయ్య పాడమోశారు. అయితే అధికారంలోకి వచ్చాక కుటుంబాన్ని ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం ఇప్పుడు చంద్రబాబు వారి కుటుంబాన్ని ఆదుకున్నారు. సీఎం చంద్రబాబు నిర్ణయంపై టీడీపీ నేతలు, కార్యకర్తలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ ఎప్పుడూ కార్యకర్తల సంక్షేమం కోసం పాటుపడుతుందని అంటున్నారు.